హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వైష్ణవిని. వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి ఫుడీస్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ టమాటో పులావ్ అండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి లంచ్ బాక్స్లో ఈ విధంగా పెట్టండి, చాలా ఇష్టం కొద్దీ తింటారు. టమాటో పులావ్ని అయితే తయారు చేసేసుకుందాం. ఈ టమాటా పులావ్ అయితే ఎంతో టేస్టీగా ఉంటుంది. దీంతో కర్డ్తో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక బౌల్ పెట్టేసుకొని ఒక కప్పు బాస్మతి బియ్యంని అయితే వేసేసుకొని 2 to 3 times వరకు వాష్ చేసేసుకొని ఒక 20 minutes వరకు అయితే ఒక సైడ్కి అయితే పెట్టేసుకోండి. వీడియోలో చూపెట్టే విధంగా అయితే మంచిగా వాష్ చేసేసుకోండి. టమాటా పులావ్ అయితే త్వరగానే అయిపోతుంది. బియ్యంని అయితే అవైలబుల్ లేకపోతే మీ ఇంట్లో ఉన్న రైస్ని అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. బాస్మతి బియ్యంని అయితే మంచిగా వాష్ చేసేసుకోండి. ఇది ఒక సైడ్కి అయితే 20 minutes వరకు అయితే పెట్టేసుకోండి. పాన్ అయితే పెట్టేసుకొని మంచిగా హీట్ చేసేసుకోండి. అందులో 2 tablespoon అయితే ఆయిల్ అయితే వేసేసుకోండి. అందులో 2 బిర్యానీ ఆకులను అయితే వేసేసుకోండి. 2 లవంగాలు 2 అయితే వేసేసుకోండి. అందులో ఒక 1 tablespoon అయితే జీలకర్ర వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. అందులో పచ్చిమిరపకాయలను అయితే పొడవుగా కట్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఆనియన్స్ అయితే 2 అయితే వేసేసుకోండి. ఆనియన్స్ అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా అయితే ఫ్రై చేసేసుకోండి. ఇదైతే మంచిగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఒక గ్రైండర్ గిన్నె అయితే తీసుకొని అందులో టమాటోలు అయితే వేసేసుకొని అందులో కొంచెం అంతా కొత్తిమీర ఆకు వేసేసుకొని అందులో యాలకులు లవంగాలు అయితే వేసేసుకొని ఇదైతే బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక సైడ్కి అయితే పెట్టేసుకోండి. అందులో టమాటోలను అయితే వేసేసుకుందాం. ఇందులో రెండు టమాటోలను అయితే నేను వేసేసుకున్నా. వీడియోలో చూపెట్టే విధంగా అయితే మిక్స్ చేసేసుకోండి. ఇవి ఫ్రై చేసేసుకోండి. పిల్లలైతే చాలా ఇష్టం కొద్దీ తింటారు ఈ పులావ్ని. టమాటో పులావ్ అయితే ఎంతో టేస్టీగా వస్తుంది. విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి. అందులో కొంచెం అంతా కరివేపాకు అయితే వేసేసుకొని అయితే మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత పుదీనాకునైతే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. వీడియోలో చూపెట్టే విధంగా అయితే ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం బ్లెండ్ చేసుకున్నదైతే వేసేసుకోండి. ఇది మంచిగా మిక్స్ చేసుకోండి. ఇవైతే ఫ్రై అయినాయి కదా, ఇవైతే మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసుకుందాం. వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇదైతే కొంచెం వరకు అయితే మిక్స్ చేసేసుకోండి. అప్పుడే మనకి టేస్ట్ అయితే రుచిగా వస్తుంది. ఇది మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఫ్రై అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండండి. అందులో కొంచెం అంతా బటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నా. ఇదైతే మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టు అయితే సాల్ట్ అయితే వేసేసుకున్నా. నేనైతే 1 tablespoon అయితే వేసేసుకున్నా. చిల్లీ పౌడర్ అయితే నేను కూడా 1 tablespoon వేసేసుకున్నా. ఇదైతే మంచిగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. తర్వాత ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇదైతే మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదైతే బాయిల్ చేసుకోండి. అప్పుడే మనకు వాటర్ హీట్ అవుతుంది. ఇదైతే మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes వరకు అయితే క్యాప్ పెట్టేసేసుకోండి. ఇదైతే బాయిల్డ్ అయితే చేసేసుకోండి. ఇదైతే మిక్స్ చేసేసుకోండి. అందులో బాస్మతి రైస్ అయితే వేసేసుకుందాం. వీడియోలో చూపెట్టే విధంగా అయితే స్లోగా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి.
ఇదైతే బాస్మతి రైస్ అయితే వేసేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం వరకు అయితే మూత పెట్టేసుకొని ఒక 5 minutes వరకు అయితే ఉంచుకోండి. తర్వాత చూడండి ఈ విధంగా అయితే వచ్చిన తర్వాత అయితే మధ్య మధ్యలో మిక్స్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత 5 minutes వరకు అయితే క్యాప్ పెట్టేసుకొని ఉంచుకోండి. ఆ తర్వాతనైతే తీసిన తర్వాత కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర ఆకునైతే వేసేసుకోండి. ఆ తర్వాత నాకు కూడా వేసేసుకోండి. తర్వాత కొంచెం అంతా బటర్ అయితే యాడ్ చేసేసుకొని మిక్స్ అయితే చేసేసుకుందాం. వీడియోలో చూపేట విధంగా అయితే మిక్స్ చేసేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.